నల్ల చట్టాలతో రైతులు ఉసురు పోసుకున్న పార్టీకి తెలంగాణ రైతులు బుద్ధి చెబుతారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ అబెడ్స్ రెడ్డి హాస్టల్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారుల సంఘం అలాగే వ్యవసాయ డైరీ క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉద్యోగుల సంఘాల పట్టుదలకు కూడా పోకుండా ప్రభుత్వం నిబంధనల ప్రకారం పదోన్నతులకు సిద్ధం కావాలని మంత్రి సూచించారు. 3.50 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయం, సాగునీరు, నాణ్యమైన కరెంటు, రైతు బంధు, రైతు బీమా, మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. మాఫీ చేసినటువంటి మీరు రైతులకి న్యాయం చేయండి. దయచేసి మీరు ఒక్కటే మీరు అధికారులు మీరు కూడా చెప్పాలి. ఇప్పుడు విషయాన్ని ఎవరు రైతునేస్తాం, ఎవరు నిజమైన రైతునేస్తాం, ఎవరు రైతుల పక్షాన్ని నిలబడుతున్నటువంటి విషయాల్ని వాస్తవాలను కూడా మీరు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత. ఇంత కష్టకాలంలో 10వ విడత రైతు బంధు ఇవాళ ప్రతి రైతు అకౌంట్ లో పారదర్శకంగా మీ మిత్రులు చెప్పినట్టు లంచాలు లేవు, పైరేవి లేవు, దరఖాస్తు లేదు, దండం పెట్టేది లేదు, ఆఫీస్కి పోయేది లేదు, ఇంట్లో కూర్చున్న కాడ సెల్ ఫోన్ల టింగు టింగున మోగుతున్నాయి, డబ్బులు బట్టి యాసంగి పంటకు పైసలు వస్తున్నాయి. అంటే వాళ్ళకి ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నది, రైతుల పట్ల ఎంత ప్రేమతో ఉన్నది, వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏందో ఇంతకంటే ఇంకా నిదర్శనం ఏమైనా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. కోరికలు కానీ మీరు ప్రస్తావించినటువంటి అంశాలు కానీ ఇంతకుముందే మంత్రి గారితో కూడా మాట్లాడినాము, గతంలో కూడా మాట్లాడినాను. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మేము మాట్లాడుకొని రిజాల్వ్ చేస్తాం, తప్పకుండా ప్రయత్నం చేస్తాం, క్లోజ్ చేస్తాం ఇష్యూస్ అన్ని. 1, 2 ఆఫీస్ స్పేసెస్ యూనిఫామ్ గా ఉండేటువంటి ఫెసిలిటీస్ ఉండేటువంటి కాంప్లెక్స్ లోనే ఉండేటట్లుగా వారే చొరవ తీసుకొని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఒకటి నిర్వహిస్తా అన్నారు. నేను కూడా